గోదాదేవి సాధారణ భక్తురాలు కాదు. ఆమె తన జీవితం ఎలా ఉండాలనుకుంటుందో తానే నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో స్త్రీ జీవితం గురించి సమాజమే నిర్ణయాలు తీసుకునేది. ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎలా జీవించాలి, ఏం కోరుకోవాలి అన్నీ ముందే నిర్ణయించబడేవి. కానీ గోదాదేవి ఆ మార్గాన్ని అనుసరించలేదు. ఆమె స్పష్టంగా చెప్పింది, నేను విష్ణువుకే చెందిన దానిని. ఇది కల కాదు, ఇది ఊహ కాదు, ఇది ఆమె తీసుకున్న నిర్ణయం. సమాజం ప్రశ్నించింది, ఇది సాధ్యమా, ఇది సరైనదా, ఇలా ఉండడం ఒప్పుకోదగిందా? కాని గోదాదేవి వాదనలు చేయలేదు, అనుమతులు అడగలేదు, తన నిర్ణయంపై నిలబడింది. ఆమె భక్తి మౌనంగా లేదు, ఆమె తన భావాలను పాటలుగా వెలిబుచ్చింది. తిరుప్పావై, నాచియార్ తిరుమోజి అవి కేవలం ప్రార్థనలు కాదు. అవి ఒక మహిళ తన విశ్వాసం గురించి, తన కోరిక గురించి, తన జీవితం గురించి తానే మాట్లాడిన మాటలు. గోదాదేవి సమాజాన్ని ఎదిరించలేదు, కాని సమాజానికి లోబడలేదు కూడా. ఆమె ఎవరికీ హాని చేయలేదు, ఎవరినీ బలవంతం చేయలేదు, తన నిజాన్ని మాత్రం వదల్లేదు. కాలక్రమంలో ఆమె భక్తి అంగీకరించబడింది, కాని ఆమె లక్ష్యం అంగీకారం కాదు, నిజం. ఇది మనకేం చెప్తుంది? గోదాదేవి జీవితం ఇలా చెప్పదు, అందరూ ఒకేలా జీవించాలి అని. ఇలా చెప్తుంది, నీ జీవితం గురించి నువ్వే స్పష్టంగా ఉంటే, నీ నిర్ణయం నిజాయితీగా ఉంటే, సమాజం మొదట ప్రశ్నించవచ్చు, కానీ కాలంతో పాటు అర్థం చేసుకోవడం నేర్చుకుంటుంది. ఇది భక్తి గురించిన కథ మాత్రమే కాదు, ఇది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు మాత్రమే కాదు. ఇది తన దారిని తానే ఎంచుకునే ప్రతి వ్యక్తికి సంబంధించిన కథ. గోదాదేవి మనకొక సులభమైన విషయం నేర్పుతుంది. నిజమైన భక్తి అంటే తనను తాను కోల్పోవడం కాదు, తనను తాను పూర్తిగా అంగీకరించడం.